బ్రో, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏదో ఒక మూవీ రిలీజ్ అయితే చూడాలని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ మే 9వ తేదీన హరిహర వీరమల్లు సినిమా రాబోతుందని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు ఒక న్యూస్ వస్తుంది, మే 9 కాదు మే 30కి వెళ్ళొచ్చని మాట్లాడుతున్నారు. సో ఇది నిజం అవ్వచ్చు అంటారా? సో బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక 4-5 డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అది ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక ఇదే అనమాట. సో మరి ఆయన ఎప్పుడు ఇస్తారు డేట్స్ ఏంటని నిర్మాత కానీ డైరెక్టర్ కానీ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సినిమాలో ఆయన డేట్స్ ఇష్యూ వచ్చే డైరెక్టర్ గారు మరి పక్కకు తప్పుకున్నట్టు సమాచారం. సో దగ్గర ఆయన క్రిష్ గారు సగం సినిమా తీసేసి ఆల్మోస్ట్ 60% తర్వాత జ్యోతికృష్ణ గారు హ్యాండిల్ చేసుకున్నారు అనమాట. సో ఆయన తర్వాత వెళ్ళిపోయి క్రిష్ గారు ఘాటి అనే సినిమా చేసుకున్నారు అనుష్క గారితో. సో అది ఆల్మోస్ట్ రిలీజ్ కూడా రెడీ అయిపోతుంది. మరి ఇన్నా కూడా ఇంకా హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా అవ్వలేదు. సో చూసుకుంటే దాదాపు 5 ఏళ్ళు కావస్తుంది సినిమా మొదలైపోయి. కానీ సో అంటే ఈ 4 రోజులు పెండింగ్ అనేది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. ఇంచుమించు 2 నెలలు 3 నెలల నుంచి ముందు నుంచే మాట్లాడుతున్నారు. అంటే ఈ 4 రోజులు అయిపోలేదు షూటింగ్. అంటే పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ మళ్ళీ ఆ లుక్లోకి రావాలి. అది గడ్డంతో ఉందా క్లీన్ షేవ్తో ఉన్నారా? సో క్లీన్ షేవ్ అయితే ఈజీనే, అది ఆ లుక్లోకి తీసుకురావడం. మళ్ళీ గడ్డంలోకి రావాలంటే యాక్చువల్గా ఆ రేంజ్ గడ్డం పెరగాలి అంటే మరి కరెక్ట్గా డైరెక్టర్ అది చూసుకోవాలి. సో ఆ 4 రోజులు ఈయన షెడ్యూల్లో నుంచి కేటాయించాలి. సో పక్కన ఆయన జనాల్లోకి వెళ్తూ ఏదో రకరకాల మీటింగ్లకు వెళ్తూ సో ఆయన టైం అట్లా గడిచిపోతుంది. షూటింగ్ ఇచ్చే టైం ఆయనకి ఉండట్లేదు. అంటే బహుశా ఆయనకి మరి సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయిందనే చెప్పాలి. సో చేయడానికి మరి కమిట్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ఈ సినిమా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ సినిమాకి ఏంటనేది తర్వాత ఆలోచించుకోవచ్చు. ఇది ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కమిట్ అయి ఉన్నారు, దీనికి ఓటీటీ డీల్స్ కూడా జరిగిపోయినాయి. సో ఇప్పుడు సినిమా టైంకి రిలీజ్ అయిపోతే అమెజాన్ వాళ్ళు కూడా చెప్పాలంటే 98% అంతా అయిపోయింది. ఇంకా 2% కూడా ఫినిష్ చేసేసామంటే రిలీజ్కి వెళ్ళిపోవచ్చు. అంటే మరి ఈ డైరెక్టర్ ఎందుకు ఆయన ఉన్నప్పుడు ఇంపార్టెంట్ సీన్స్ తీసుకోలేకపోయారో, ఆ 4 రోజులు షూటింగ్ ఎందుకు బ్యాలెన్స్ ఉంచారో కానీ. సో మరి అది చేసేసుకుంటే పోయేది. ఇప్పుడు అది డూప్తో తీయాలన్నా కూడా కష్టమే. సో అందుకని చెప్పి ఆయన ఉంటేనే క్లోజ్అప్ షాట్స్ కానీ డైలాగ్స్ కానీ వస్తాయి. సో అది చాలా ఇంపార్టెంట్ సీన్స్ అంత మూవీలో. సో మరి అది అంతా కూడా ఎడిటింగ్ కూడా 90% అయిపోయింది. సో ఆ సీన్స్ వస్తే అవి కలిపి రెండర్ చేసి వదిలేయడమే. సో ఆ ఇదిలో ఉందన్నమాట పరిస్థితి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా ఆయన ఇచ్చే డేట్ పైన ఆధారపడింది దాని సినిమా. ఖచ్చితంగా మే 30కి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే పాపం ఆయన ఇచ్చేవాళ్ళేమో అనుకోకుండా వాళ్ళ అబ్బాయికి ఇట్లా ఇది అవ్వడం. సో అక్కడ ఒక 3 రోజులు 4 రోజులు పోయింది కదా. సో అట్లా ఏమవుతుందంటే ఇంకేం అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్ ఇవ్వాలా వద్దా, ఆయనకి ఇక్కడ ల్యాగ్ అయిపోయింది. ఆల్రెడీ ఉన్న పనులే ల్యాగ్ అయిపోయినాయి. సో మరి ఇంకా ల్యాగ్ అంటే 4 రోజులు 5 రోజులు ఇవ్వాలి. ఫ్యాన్స్ కూడా ఇప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోతున్నారు. అంటే పోస్ట్పోన్ అవుతూనే ఉంది మూవీ. ఈ డేట్ అనుకుంటే ఈ డేట్ అనుకుంటే ఈ డేట్. అంటే ఫ్యాన్స్ ఇంకా వాళ్ళు ఏం చేయలేరండి. అది హీరో గారు పూనుకోకపోతే దానికి ఫ్యాన్స్ ఎవ్వరు ఏం చేయలేరు. సో ఇప్పుడు ఆయన వచ్చి డేట్ ఇస్తేనే అక్కడ నిర్మాత అయినా అక్కడ డైరెక్టర్ అయినా అక్కడ ఫ్యాన్స్ అయినా చూడాలి అనుకునేది. సో ఇప్పుడు ఓటీటీ డీల్ ఉంది, వాళ్ళు ఏంటంటే పలానా టైంకి రిలీజ్ అవ్వకపోతే మేము అది క్యాన్సిల్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో అట్లా ఇప్పుడు డీల్ జరిగిపోయిన తర్వాత సో హీరో డేట్లు ఇవ్వలేదని ఒక ఇష్యూతో సినిమా ఆగిపోయింది, పోస్ట్ పోన్ అయిందంటే ఇప్పటికీ ఇది 10వ సారో 11వ సారో అంటున్నారు. సో ఇన్నిసార్లు పోస్ట్ పోన్మెంట్ అంటే ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ పోద్దా? ఒకవేళ అది సినిమా ఎంత కంటెంట్ ఉన్నా కానీ, బాహుబలి రేంజ్ కంటెంట్ ఉన్నా కానీ, అంటే హైప్ తగ్గిపోతుంది కదా ఈ సినిమా ఎప్పుడు వస్తుందని జనాలు కూడా పెద్ద ఆలోచించడం. ఇప్పుడు ఇంకా దాన్ని ఒక లెక్కలోంచి తీసేస్తున్నారు. ఇప్పుడు వస్తుంది అంటే దానికి హైప్ ఉంటుంది, రావట్లేదు పోస్ట్ పోన్ అవుతుంది అంటే ప్రతి పోస్ట్ పోన్మెంట్కి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట. సో అట్లా మనం 2-3 సినిమాలు రీసెంట్గా కూడా చూసాం అట్లా హైప్ లేట్ అయ్యి హైప్ పోవడంతో. సో ఏంటంటే ఇన్ టైంలో ప్రాపర్గా తీయాలి. సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి ఎవరైనా సైన్ చేసే ముందు ఆలోచించి డేట్స్ ఇవ్వగలరా లేదా. సో ఇప్పుడు ఆ ఓజీని కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ కంప్లీట్ చేయగలరా లేదా. వాటికి కావాలంటే ఒక 1 మంత్ టైం ఇచ్చేసి సినిమాలన్నీ పూర్తి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం. సో ఇప్పుడు దానికి ఎవరో ప్రజలు కూడా ఏం తప్పని చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు సోదరు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన మెయింటైన్ చేసుకుంటున్నారు కదా, అటు నియోజకవర్గాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ. సో ఏంటంటే ఈయన కూడా టైమింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారికి సెట్ రెడీగా ఉంటుంది. ఆయన అమరావతిలో చేద్దామంటే అమరావతిలో చేస్తారు సెట్, ఆయన హైదరాబాద్లో చేద్దామంటే హైదరాబాద్లో చేస్తారు. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా సెట్ రెడీగా ఉంటుంది కాబట్టి ప్రొడ్యూసర్స్కి ఆయన ఒక ఇంటిమేషన్ ఇస్తే పలానా టైంలో నేను 5 hours 4 hours ఫ్రీగా ఉంటాను అక్కడ పెట్టుకోండి. అట్లా కొంచెం పార్ట్ టైం వర్క్ చేసినా కూడా 1 or 2 months డైరెక్టర్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు, పవన్ కళ్యాణ్ గారిని వాడుకోగలుగుతారు. సో అది కాక ఇప్పుడు ఆయన అంత టైం ఇవ్వలేకపోతున్నారు. సో ఆయన వీక్గా కూడా అయిపోయారు అనమాట. ఇంక మరి ఇంకా ఆయన ఏం చేస్తున్నారు, ఆయన డైట్ కానీ అంతా ఏమవుతుంది అనేది తెలియదు. సో మరి దీనికి ఆయన డేట్స్ ఇస్తేనే మోక్షం. ఆ మే 9 రిలీజ్ అనేది. ఆయన ఇవ్వకపోతే మే 30 అవ్వచ్చు, ఏప్రిల్ ఇంకా తర్వాత జూన్ జూలై వెళ్ళచ్చు, చెప్పలేం. అసలు ఈ సంవత్సరం రాకపోవచ్చు. సో ఈ మూవీ పోస్ట్పోన్ అయితే ఇంకా ఓజీ కూడా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. అదే కదా, ఇంకా ఫ్యాన్స్ కూడా సినిమాలు ఉన్నాయని మర్చిపోతారు, మైండ్ అట్లా ప్రిపేర్ అయిపోతారు అనమాట. సరే చూద్దాం మరి ఏమవుతుంది.